ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాము. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వన్ ఈజ్ నౌన్, సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్, థర్డ్ వన్ ఈజ్ వర్బ్, ఫోర్త్ వన్ ఈజ్ adverb, ఫిఫ్త్ వన్ ఈజ్ adjective, సిక్స్త్ వన్ ఈజ్ ప్రిపోజిషన్, సెవెంత్ వన్ ఈజ్ కంజంక్షన్ అండ్ ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్జంక్షన్. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని విభజించడం జరిగింది. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనము డీటెయిల్డ్గా నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. నౌన్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. నౌన్ అనేది ఒక పర్సన్ కానీ లేదా ప్లేస్ను కానీ లేదా వస్తువును కానీ వివరించి చెప్తుంది. దాన్ని మనము నౌన్ అంటాము. నౌన్ ప్లేసెస్, సిటీస్ గురించి, స్ట్రీట్స్ గురించి, స్కూల్స్ గురించి చెప్పేది. అదేవిధంగా పీపుల్, ఫ్యామిలీ, మదర్, సన్, వీటి గురించి చెప్తుంది. థింగ్స్, పెన్సిల్స్, యాపిల్స్, షూ ఎక్సెట్రా. అలాగే ఐడియాస్, థాట్, లవ్, సీక్రెట్. ఈ విధంగా మనకి ఈ 4 విషయాల గురించి చెప్పేది మనం నౌన్గా చెప్పడం జరుగుతుంది. నౌన్ డిస్క్రైబ్స్ ప్లేసెస్, పీపుల్, థింగ్స్ అండ్ ఐడియాస్. So some more examples. Rama, this is the name of a person. Taj Mahal, this is name of a place. Delhi, this is name of a city. Godavari, this is name of a river. ఈ విధంగా మనము నౌన్ని మనము డిస్క్రైబ్ చేయొచ్చు. నౌన్ అనగా ప్లేసెస్ని, పర్సన్స్ని, థింగ్స్ని డిస్క్రైబ్ చేసేది. ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొనౌన్. ప్రొనౌన్ రీప్లేసెస్ ఏ నౌన్. నౌన్కు బదులుగా ఉపయోగించే దాన్ని ప్రొనౌన్ అంటాము. నౌన్కు బదులుగా మనం ఉపయోగించే కొన్ని పదాలను తీసుకుందాము. నౌన్కు బదులుగా హీ, షీ, ఇట్, వి, దే, హిమ్, హెర్, దిస్, దట్ అండ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కి బదులుగా ఉపయోగించేది, నౌన్ స్థానంలో ఉపయోగించేదాన్ని మనం ప్రొనౌన్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ వర్బ్. వర్బ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. వర్బ్ అనేది ఒక పనిని లేదా ఒక స్థితిని లేదా ఒక స్థాయిని చెప్తుంది. దాన్ని మనం వెర్బ్ అంటాము. వెర్బ్ డిస్క్రైబ్స్ ఎన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆర్ బీయింగ్. ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. రియలైజ్, వాక్, సీ, లుక్, సింగ్, సిట్, లిజన్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఫోల్డ్, జంప్, క్లైంబ్, రన్, లీప్, స్టంప్, play, draw, teach. So also there are also some examples. ఈ విధంగా మనము వెర్బ్ని చెప్పడం జరుగుతుంది. సో వెర్బ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్, ఒక స్థితిని చెప్తుంది, అదేవిధంగా పనులను కూడా చెప్తుంది. ఇక స్టేట్ గురించి చెప్పేటప్పుడు ఈజ్, యామ్, ఆర్ ఇటువంటి స్థితిని చెప్పే పదాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. హ్యావ్, హ్యాజ్ ఇవి కూడా వెర్బ్స్గానే మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేసేదాన్ని మనము యాడ్జెక్టివ్ అంటాము. ఒక వస్తువుని లేదా మనిషిని లేదా ప్రదేశాన్ని అది వర్ణించినట్లయితే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రౌండ్, రౌండ్ పెన్సిల్, రౌండ్ బాక్స్, ఫ్రెష్, ఫ్లాట్, స్వీట్, ఎల్లో, బిగ్, నాయిసీ, సోల్, టినీ. ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇవన్నీ కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వర్ణించి చెప్తాయి, వివరించి చెప్తాయి. కాబట్టి వీటిని మనం యాడ్జెక్టివ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ adverb.
యాడ్వర్బ్ మోడిఫైస్ ఎ వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేది ఒక వెర్బ్ యొక్క గుణాన్ని లక్షణాన్ని చెప్తుంది. అలాగే యాడ్జెక్టివ్ను కూడా వర్ణిస్తుంది. ఆల్ అనదర్ యాడ్వర్బ్ మరొక యాడ్వర్బ్ను కూడా చెప్తుంది. ఒక నౌనును కానీ ఒక వెర్బ్ను కానీ ఒక యాడ్జెక్టివ్ కానీ ఒక యాడ్వర్బ్ను కానీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనము యాడ్వర్బ్గా చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్: లౌడ్లీ, ఆల్వేస్, నెవర్, లేట్, సూన్. ఇవన్నీ కూడా యాడ్వర్బ్కి కొన్ని ఎగ్జాంపుల్స్. సమ్ మోర్: సూన్, డైలీ, లౌడ్లీ, స్లోలీ, యూజువలీ, వీక్లీ, క్విక్లీ. సో ఆల్ దీస్ ఆర్ ద యాడ్వర్బ్స్. సో యాడ్వర్బ్స్ మోడిఫైస్ ఏ వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్ ఆల్సో. ఈ మూడిటిని వర్ణించి చెప్పేదాన్ని మనము యాడ్వర్బ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్. ఒక పదానికి మరొక పదానికి ఉండే రిలేషన్ చెప్పేదాన్ని మనము యాడ్వర్బ్ ప్రిపోజిషన్ అంటాము. ఒక వెర్బ్కి ఒక వర్డ్కి మరో వర్డ్కి ఉండే రిలేషన్షిప్ని చెప్పేదే ప్రిపోజిషన్. సాధారణంగా రెండు పదాల మధ్య ఉండే సంబంధాన్ని ఈ ప్రిపోజిషన్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆన్ అనేది ఒక ప్రిపోజిషన్. అదేవిధంగా ఎట్, ఇన్, ఆన్, అబౌట్, టు, ఫర్, ఫ్రమ్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్. అదేవిధంగా విత్, ఇన్సైడ్, నియర్, అరౌండ్, బిహైండ్, బై, డ్యూరింగ్, టువర్డ్, ఫర్ ఇవన్నీ కూడా మనము ప్రిపోజిషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కంజంక్షన్. సో జాయిన్స్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. కంజంక్షను రెండు వర్డ్స్నైనా కలిపి చెప్తుంది, లేదా రెండుకు మించి ఎక్కువ వర్డ్స్నైనా కలిపి చెప్తుంది. రెండు ఫ్రేజెస్ని కలిపి చెప్పవచ్చు, లేదా రెండుకు మించి ఎక్కువ ఫ్రేజెస్ని కలిపి చెప్పవచ్చు. అలాగే క్లాజెస్ని కలిపి చెప్పవచ్చు. కలిపి చెప్పి ఈ వర్డ్ని మనము కంజంక్షన్ అంటాము. ఎగ్జాంపుల్స్గా మనము ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, సో, ఆల్దో, ఆఫ్టర్, బికాస్ ఇవన్నీ కూడా మనము కంజంక్షన్స్గా చెప్పడం జరుగుతుంది. అండ్, బికాస్, యట్, దేర్ఫోర్, మోరోవర్, బట్ ఇవి కూడా మరికొన్ని కంజంక్షన్సే. సో కంజంక్షన్ అనేది టూ వర్డ్స్ ఆర్ మోర్ దెన్ టూ వర్డ్స్ని జాయిన్ చేస్తుంది, ఫ్రేజెస్ని జాయిన్ చేస్తుంది, క్లాజెస్ని జాయిన్ చేస్తుంది. ఇలాగా జాయిన్ చేసే వర్డ్స్ని మనము కంజంక్షన్స్ అంటాము. ఇంటర్జెక్షన్. సో వాట్ ఈజ్ ఇంటర్జెక్షన్? Interjection is a short exclamation to express emotion. మనకు సడన్గా వచ్చే ఎమోషన్స్ని మనము ఇంటర్జెక్షన్ చెప్తుంది. ఏ షార్ట్ ఎక్స్క్లమేషన్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్. మనము కోపం వచ్చినా బాధ వచ్చినా కొన్ని పదాలను వ్యక్తం చేస్తాము. అటువంటి వాటిని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పదాలు ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్గా చెప్పడం జరుగుతుంది. బ్రావో, వాల్, ఆహా, హుర్రే, హా, హూప్స్. So all those are the some of the examples for interjection. సో ఇవి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 గురించి ఇందులో ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.